వైసీపీ నాయకుడు స్టూడెంట్ యువ నాయకుడు డ్రగ్స్ పట్టుకుంటూ వస్తూ పట్టుబడ్డాడు. అంటే ఎలా చూడాలంటారు? ఆయన మరి స్టూడెంట్స్ వింగ్కి ఇలా ప్రెసిడెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అలాంటి వ్యక్తి మరి ఇలాంటివి పనులు ఎలా చేస్తున్నారో ఏంటనేది ఇంకా ఆయన విజ్ఞత అలా ఉందని మనం భావించవచ్చు. బాధాకరమైన విషయం. ఎందుకంటే విద్యార్థి విభాగానికి చెందిన వ్యక్తి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే వీళ్ళు ఇంకా సమాజాన్ని ఏం బాగుపరుస్తారు? చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధి, విజన్, డెవలప్మెంట్ ఆయన అది చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే సెటిల్మెంట్లు, గంజాయి, డ్రగ్స్ ఆయన బ్యాచ్ అది. ఆయన అదే చేస్తారు. అతను పోయి 2 సంవత్సరాల దగ్గరికి వచ్చినా వాళ్ళ తలకు బ్యాచ్ తలకు వ్యవహారాలు ఇంక తగ్గలేదు. వాళ్ళేమో కేవలం ఈ డ్రగ్స్ తోనే యువతని పాడు చేద్దామని చూస్తూ ఉన్నారు. కొండారెడ్డి అనే ఒక స్టూడెంట్ యువత నాయకుడు ఈ రోజు వైసీపీ పార్టీకి చెందినటువంటి నాయకుడు ఆయన దొరికిపోయాడు. ఎలా చూడాలంటారు? నేనంటాను పార్టీకి అఫిలియేటెడ్ గా మీరు ఉండకండి. ఎప్పుడు అంటే ఒక పార్టీ వల్లే డ్రగ్స్ అనేది స్ప్రెడ్ అవుతున్నాయి అని మీరు చూడకుండా కంపెనీస్ వస్తున్నా కూడా ఇట్ ఈస్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. సరే ఒక పార్టీ వ్యక్తి ఇలా డ్రగ్స్ తో దొరికిపోయాడు అనేది మీరు చెప్పింది కరెక్టే, పార్టీ నాయకుడు దొరికిపోయాడు అనేది. బట్ దాన్ని పార్టీకి అఫిలియేట్ చేయకుండా ఇండివిజువల్ పర్స్పెక్టివ్ లో చూస్తే సొసైటీ మారే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. అది బెటర్ అని నా అప్రోచ్, బెటర్ అని నా అభిప్రాయం. టీడీపీ వాళ్ళు కంపెనీ తీసుకొస్తున్నారు, దేర్ ఇస్ ఎ గుడ్ డెవలప్మెంట్ హ్యాపెనింగ్. మన స్టేట్ లో డెవలప్మెంట్ అవుతుంది, ఇంటర్నేషనల్ కంపెనీస్ అనేవి వస్తున్నాయి. బట్ డ్రగ్ అడిక్షన్ ని ఒక పార్టీకి అఫిలియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఎలా తగ్గించాలంటారు మీకు తెలిసి ఒక యువతగా? డ్రగ్ అడిక్షన్ ఎలా తగ్గించడం అంటే మీరు దాన్ని ఇప్పుడు ఎడిక్ట్ అనేది ఏంటి, ఒక ఎడిక్షన్ అంటే ఏంటి, బేసిక్ గా మీరు దాంట్లో యూ ఫీల్ హ్యాపీనెస్, యూ ఫీల్ కనెక్టెడ్ టు దట్ సబ్స్టెన్స్. ఇప్పుడు మీరు డ్రగ్స్ అంటారు, క్యానబిస్, గాంజా కానీ లేకపోతే కొకైన్, వాట్ ఎవర్ ద సబ్స్టెన్సెస్ సార్, అలా ఎడిక్ట్ అయిన వాళ్ళకి క్యాంపెయిన్స్ చేసి వాళ్ళని అంటే వాళ్ళకి చెప్పండి దీనివల్ల ఇంత డ్యామేజ్ ఉంటుంది, మీకు ఫర్దర్ గా ఫ్యూచర్ లో మీరు ఒక్కసారి దీంట్లో దిగితే బయటకు రాలేదని చెప్పి అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాలి. కానీ ఇలా మనం ఒక పాజిటివ్ అప్రోచ్ తీసుకోవాలి. వాళ్ళు మనుషులేగా, ఇప్పుడు స్మోక్ చేసేవాళ్ళు వాళ్ళు చేసేవాళ్ళు మనుషులు కాదని మీరు అనలేరు, మనం అనలేం. వాళ్ళకి ఒక పాజిటివ్, ఎందుకంటే ఒక్కసారి ప్రిజన్ లోకి పంపించడం ఇవన్నీ కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అండి. వైసీపీ పార్టీ వల్ల లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ లోనే చాలా వరకు యువతని ఈ గాంజా, ఈ డ్రగ్స్ విషయంలో చాలా వరకు యువత పాడైపోయింది. అంటే దాన్ని అదే మాదిరిగా ఇంకా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. అంటే కేవలం ఈ పార్టీ పరంగా చూసుకున్నట్టయితేనే ఇది ఎలా జరుగుతూ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఎలా చూడాలంటారు? టీడీపీ గవర్నమెంట్ చాలా బాగా చేస్తుంది. అంటే డ్రగ్ అడిక్షన్, డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ తరఫు నుంచి, లేకపోతే ఎరాడికేషన్ ఆఫ్ డ్రగ్స్ చాలా అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే పెడ్లర్స్ ని కానీ వీళ్ళందరినీ, గాంజా పెడ్లర్స్ వాళ్ళందరినీ వెళ్ళి అరెస్ట్ చేయడం కానీ టీడీపీ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ దట్. కానీ చెప్తున్నా కదండి, ఒక పార్టీకి సపోర్టర్గా మనం అనలేం. ఇప్పుడు అంత పెద్ద చేయాల్సిన అవసరం లేదు. మీరు చెప్పింది కరెక్టే, యూత్ ని స్పాయిల్ చేస్తాయి, ఫ్యూచర్ లేకుండా చేస్తాయి, కంట్రోల్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది అనేది మీరు చెప్పింది కరెక్టే. కానీ దాన్ని పాజిటివ్ అప్రోచ్ లో తీసుకోండి, పార్టీస్ వైపు వద్దొద్దు అనేది నా ఒక ఒపీనియన్ వచ్చేసి. టీడీపీ వాళ్ళేమో అభివృద్ధి దశలుగా కంపెనీలు తీసుకొస్తూ డెవలప్ చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారేమో డ్రగ్స్ మాఫియా తయారు చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పుడు యువతని డ్రగ్స్ మాఫియా కింద తయారు చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. అంటే ఎలాగా చూడాలంటారు? ఇందులో ఆలోచించడానికి మనం చెప్పడానికి ఏం లేదండి. గత ప్రభుత్వంలో అసలు యువత, ఓన్లీ యువత అనే కాదు, అన్ని రంగాల్లోనూ చాలా చాలా నాశనం చేసి పెట్టేశారు మొత్తం. అసలు అధికార యంత్రాంగాన్ని ఎన్ని రకాలుగా వాళ్ళు నాశనం చేయాలో అన్ని రకాలుగాను చేసిన పరిస్థితి అయితే మనకి కోకల్లంగా చూస్తున్నాం మనం. అయితే వీటన్నిటిలో మనకు కొత్తగా వెలుగులోకి వచ్చింది ఏంటంటే, ఇదే విశాఖపట్నం జిల్లాలో చాలా మంది యువత, అటు నిరుద్యోగ యువత అయినా అవ్వచ్చు, ఇటు ఇంకా చదువుకుంటున్న వాళ్ళైన స్కూల్స్ కూడా వెళ్ళిపోయండి ఇదే డ్రగ్స్ అనేవి. ఏంటంటే ఇప్పుడు మరీ ఒక విచ్చలవిడితనం పెరిగిపోయింది అనమాట. కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ అసాంఘిక శక్తులన్నీ కలగలిపి వాళ్ళకి ఒక డబ్బు లేకపోతే ఒక రకమైన ఇది ఉంటే సరిపోద్దండి. ఇంకా ప్రజలు ఏమైపోతున్నారు, లేకపోతే స్టూడెంట్స్ లాంటి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి, ఇంకా తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఒక మినిమం ఆలోచన లేకుండా వాళ్ళు చేసిన పనులు అనేవి ఇంకా వర్ణన అతీతం అండి. అవి అసలు అలాంటి పనులు ఎలా చేస్తారో కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు కొత్తగా ఒక పర్సన్ దొరికారు, కొండారెడ్డి గారని. ఆయన మరి స్టూడెంట్స్ వింగ్ కి ఇలా ప్రెసిడెంట్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అలాంటి వ్యక్తి మరి ఇలాంటివి పనులు ఎలా చేస్తున్నారో ఏంటనేది ఇంకా ఆయన విజ్ఞత అలా ఉందని మనం భావించవచ్చు. కేవలం వైసీపీ పార్టీలోనే ఇలాంటి యువతకి ఇలాగ పాడు చేయడం అనేది ఎలా చూడాలంటారు? వైసీపీ పార్టీలో ఉండేటువంటి నేతలే దీనికి అండదండలు కల్పిస్తూ యువతకి పాడు చేసే విధంగా ముందుకు
ముందుకెళ్తూ ఉన్నారు. ఎలా చూడాలంటారు? అది చెప్తున్నాను కదండి, ఇదే మన గాజువాక నియోజకవర్గంలో మన 2024లో ఎవరైతే పోటీ చేశారో అదే గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తికి, ఆయన ఎక్స్ మినిస్టర్, ఆయన ఐటీ శాఖ మంత్రి గారు, ఆయనకి ఇప్పుడు ఎవరైతే ఈ పట్టుబడిన వ్యక్తి ఉన్నారో కొండారెడ్డి గారు, ఈయన అత్యంత సన్నిహితులని చెప్పి మనకు తెలుస్తూ ఉంది. సో ఇలాంటి వాళ్ళ అన్నదండలు లేకుండా వీళ్ళంతా అలా చేయరు కదండి. జనరల్గా మనం మాట్లాడుకుంటే అది కాక ఇప్పుడు ఎక్కడి నుంచి మన బెంగళూరు ప్యాలెస్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి వస్తూ పట్టుబడ్డారని చెప్పి తెలిసింది. మరి ఇంకా బెంగళూరు ప్యాలెస్లో ఎవరున్నారో మన రాష్ట్రంలో అందరికీ తెలిసిందే. మనం ఇంకా అంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు. మరి ఇంకా ఏం జరిగింది ఏంటనేది ఇంకా భగవంతుడికి తెలియాలి. ఏదేమైనా సర్టెన్ పర్సన్స్ అనే వాళ్ళు అలా బిహేవ్ చేయడం అనేది, వాళ్ళు అలా చేయడం అనేది చాలా 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 ఇంకా దరిద్రం, దాష్టికం అండి అది. అంటే పిల్లలు అంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ తమ్ముళ్ళు ఉంటారు, వాళ్ళ అన్నయ్యలు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ జీవితాల్ని అసలు కుక్కలు చింపిన విస్తరాకు అంటారు. అలా మాట్లాడడం కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ అలా చేసేసారు. ఎందుకంటే యువత ఇవాళ చాలా 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 బానిస అయిపోయి ఉన్నారండి. వాళ్ళకి ఏంటంటే ఒక సర్టెన్ ఓకే మనం ఇటువైపు వెళ్ళాలి, ఇలా చదువుకోవాలి, ఇలా చెయ్యాలన్న ఆలోచన అనేది లేకుండా పోతుంది. ఎందుకంటే ఇలాంటి డ్రగ్ అడిక్షన్స్ వల్ల. సో ఇవాళ యువత ఎలా ఉందంటే వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళు చేసిన అంటే కొంతమంది ఈ అసాంఘిక శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన అది తీర్చలేని లోటు అండి. అది ఇంకా కంప్లీట్గా ఇవన్నీ మానుకుంటే బెస్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఎంతో మంది యువత డ్రగ్స్ విషయంలోనే కేవలం వాళ్ళని మార్చేశారని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. అంటే ఇది అసలు ఎలా జరిగిందంటారా? అసలు మార్చారా? మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఒక రకమైన సెగ్మెంట్ లో ఆయన ఎప్పుడు ఉంటారండి. ఆయన ఎలా మాట్లాడారు, ఎలా చేశారు అనే దాని గురించి పక్కన పెడితే, విశాఖపట్నం స్టూడెంట్స్ వింగ్ అనే ఒక విభాగానికి అధ్యక్షతను వహించిన వ్యక్తి ఇలాంటి తప్పుదారులు పట్టాడు, ఇలాగా స్టూడెంట్స్ ని వాళ్ళని ఇబ్బంది పెట్టాడు, వాళ్ళకి ఇలాంటి డ్రగ్స్ లాంటివి సప్లై చేస్తున్నాడు అని అంటే అధిష్టానానికి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయని అనుకుంటారా? ఇన్ జనరల్ గా మనం మాట్లాడుకుంటే అధిష్టానానికి తెలియకుండా ఏది జరగదు కదండి. ఇంకా ఏం జరిగింది ఏంటి అసలు ఎలా అనేది మొత్తం అంతా సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి మొత్తం అంతా బయటికి తీయాలి. ఏదేమైనా మన రాష్ట్ర ప్రజానికి మొత్తం అన్ని గమనిస్తుందండి. వీళ్ళు ఎప్పటికైనా ఇలాంటి వికృత శాస్త్రాలన్నీ మానుకుని ఇంకా నార్మల్ గా ఇప్పటికే డ్రగ్స్ విషయంలో చాలా మంది దొరుకుతూ ఉన్నారు, అరెస్ట్ అవుతూ ఉన్నారు. అంటే గవర్నమెంట్ యొక్క పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది మీకు? గవర్నమెంట్ యొక్క పనితీరు అయితే చాలా చాలా బాగుందని చెప్పాలండి. ఇప్పుడు ప్రజెంట్ మన వైజాగ్ సిపి గారు ఎవరైతే ఉన్నారో శంఖభద్ర బాగ్చి గారు, ఆయన చాలా ఇదిగా చేస్తున్నారు. ఆయన చేసే ప్రతి పని కూడా ఆయన నిజంగా ఎలాంటి అసాంఘిక శక్తుల మీద ఉక్కుపాదం మోపుతున్నారని మనం చెప్పుకోవాలి. ఇంకా భవిష్యత్తులో కూడా ఎలాంటి వాటిని ఎక్కడ కూడా ఇది చేయకుండా వాటిని స్టూడెంట్స్ మాలాగా నిరుద్యోగ యువతకి అందరికీ కూడా డ్రగ్స్ అనేవి అసలు ఎలాంటి వాటికి కంప్లీట్గా ఇది చేయాలని చెప్పి కోరుకుంటున్నామండి. వైసీపీ నాయకుడు, స్టూడెంట్ యువ నాయకుడు డ్రగ్స్ పట్టుకుంటూ వస్తూ పట్టుబడ్డాడు. అంటే ఎలా చూడాలంటారు? వైసీపీ వాళ్ళు ఈ డ్రగ్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూనే యువతకి అలవాటు చేస్తూ ఉన్నారంటారా? ఇలాగ ట్రైన్లోని బెంగళూరు నుంచి విశాఖకి తరలిస్తున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ కూటమి గవర్నమెంట్లో ఎంత ఈ డ్రగ్స్ని, గంజాయిని నిషేధించాలి, దీన్ని బారి నుంచి యువతను రక్షించాలి. చాలా మంది యువత దీని బారిన పడి జీవితాలు కోల్పోతున్నాయి, ఎన్నో కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయని భావించి వీటి మీద ఎన్ని చర్యలు తీసుకున్నా ఏదో రూపైనా ఏదో రోజు ఏదో ఒక విషయం రోజు వెలుగులోకి వస్తుంది. ఇది ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు న్యూస్ లో చూస్తే ఏంటంటే వైసీపీకి సంబంధించిన విద్యార్థి విభాగానికి సంబంధించిన నేత తన పేరు వెలుగులోకి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే విద్యార్థి విభాగానికి చెందిన వ్యక్తి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారంటే వీళ్ళు ఇంకా సమాజాన్ని ఏం బాగుపరుస్తారు? యువతకి ఎప్పుడు ఇంకా మంచి రోజులు వస్తాయి? ఎందుకంటే విద్యార్థి విభాగంలో ఉన్న వాళ్ళు అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇటువంటి చర్యల మీద పాపం కూటమి గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకున్నారో. విశాఖపట్నం సిపి గారు అయితేనేమి, ప్రతిరోజు సిపి గారు అయితే మటుకు విశాఖపట్నంలోని ప్రతిరోజు ఎక్కడ గంజాయి ఇదవుతున్నాయి, వీటి మీద ప్రతిరోజు ఆయన ఫోకస్ పెట్టి చేసినా సరే ఎక్కడో కాడ రోజుకి ఏదో విషయం వెలుగులోకి వస్తుంది. ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే మన టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అయితేనేమి, లీగల్ డిపార్ట్మెంట్ అయితే మటుకు వాళ్ళకి యాక్సెప్ట్ చెప్పాలి. ఎందుకంటే ఇటువంటి చర్యలు అనేవి అరికట్టకపోతే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. ఎందుకంటే రాష్ట్రానికి అయితేనే దేశానికి అయితేనేమి యువతే అలమానికం. ఎందుకంటే ఏ దేశంలో యువత స్ట్రాంగ్ గా ఉంటే ఆ దేశం మునుముందుకు ఇంకా బాగా అభివృద్ధి చెందుతుందని ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తారు. అటువంటి యువతను టార్గెట్ చేసి వీళ్ళు స్వలాభాల కోసం, వీళ్ళు వ్యాపారాల కోసం అటువంటి వ్యాపారాలను ఎంచుకున్నందుకు నిజంగా సిగ్గుతో తల వంచుకోవాలి. బ్రతకడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి.
అంతేగాని ఇలాంటి యువకుల్ని మత్తు పదార్థాలకు బానిసలను చేసి రాష్ట్రాన్ని అయితేనే దేశాన్ని భ్రష్టు పెట్టిస్తున్నారంటే ఇటువంటి నాయకులకి తగిన బుద్ధి చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ ఈ వైసీపీ గవర్నమెంట్కి ఆంధ్ర ప్రజలు బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పినా సరే ఇంకా వీళ్ళు ఆగట్లేదంటే ఇంకా వెలుగులోకి వస్తాయో వినడానికి మాకే అసలు భయం వేస్తుంది. రోజుకి ఏదో ఒక విషయం అలా వెలుగులోకి వస్తుంది. వీళ్ళ ఆగడాలకు అసలు అంతు పొంతూ లేదు. వ్యాపారాలు చేయొచ్చు కానీ మరీ డబ్బు దాహంలో పడి యువత జీవితాలతో ఆడుకోవడం అనేది కరెక్ట్ కాదు. బ్రతకడానికి బోల్డ్ మార్గాలు ఉన్నాయి. ఇలాంటి మార్గాన్ని ఎంచుకున్నంత నిజంగా సిగ్గుసేటు. ఈ వైసీపీ గవర్నమెంట్ 11 సీట్లకు పరిమితం అయినా సరే వీళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు. ఇంకా ఇలాంటివి ఏమన్నా జరిగితే వాళ్లే ముందు చర్యగా తీసుకొని వీటిని అరికడితే ఇంకా మున్ముందుకి వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. ఇలాగే కొనసాగితే మట్టుకి పుట్టగతులు ఉండవని నేనైతే మటు తెలియపరుస్తున్నాను. అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఎంతో అభివృద్ధి దశలుగా విశాఖ నగరాన్ని ఒక వెలిగించాలన్న ఆలోచనతో ఎన్నో కంపెనీలు తీసుకొస్తూ ఇటీవల కాలంలోనే చూస్తే గూగుల్ డేటా సెంటర్ కానీ అలాగా రకరకాల ఐటీ కంపెనీలతో పాటు ఒప్పందాలు చేసుకుంటూ రేపు జరగబోయే సిఎస్ సదస్సు కూడా ఇక్కడ ఎంతో నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఇంత డెవలప్మెంట్ విషయంలో ఇంత దీనిగా చేస్తున్నప్పటికీ కూడా వైసీపీ నేతలు ఈ డ్రగ్స్ వ్యవహారాలు ఇప్పుడు ఇక్కడ కలకలం రేపెత్తేస్తూ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ డ్రగ్స్ని ఎందుకు యువతకి అంత దీనిగా ప్రలోభాలకు పెడుతూ ఉన్నారు అంటారు? ఇదైతే మంచి పరిణామం కాదు సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మొదటి నుంచి కూడా ఈ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగానే ఆయన చూసుకొస్తారు. ఎందుకంటే విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా దీన్ని డెవలప్ చేయాలని ఆయన ఆహర్నిశలో కష్టపడుతూ కృషి చేస్తూ ఎన్నో కంపెనీలు తీసుకురావాలి, ఇక్కడ ఉపాధి కల్పన చేకూర్చాలి ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అవి మనం చేకూర్చాలే విధంగానే ఈ రోజు లోకేష్ గారు అయితేనేమి, మన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు తిరిగి కంపెనీలని స్వాగతిస్తున్నారు. ఈ రోజు విశాఖ ఖ్యాతి ఎక్కడికో వెళ్తుంది మన డేటా సెంటర్తోని. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా విశాఖపట్నం అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అటువంటి విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు విశాఖపట్నాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలని. అటువంటి తరుణంలో ఈ వైసీపీ గవర్నమెంట్ అభివృద్ధి మీద ఫోకస్ లేకుండా వాళ్ళ స్వలాభాల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసం ఈ ఒక్క మార్గాన్ని ఎంచుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. అది ఎందుకంటే యువత భవిష్యత్తు, యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. వీళ్ళు చేస్తున్న వ్యాపారాల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి. వీళ్ళు అది గమనించట్లేదు. ఎంతసేపు డబ్బు అని మత్తులోని వీళ్ళు కొట్టి చేస్తున్నారు. కానీ దానివల్ల రాష్ట్ర భవిష్యత్తు నాశనం అయిపోతుంది అనేది ఎక్కడ వీళ్ళకి కుసంత కూడా లేదు. ఈ విషయం అయితే మటుకు చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాను. అంటే ఇప్పుడే కాదు, గతంలో కూడా చాలా వరకు చూసినట్టయితే ఏదైతే ఈ డ్రగ్స్ మాఫియా ఉందో కంప్లీట్ గా వైసీపీ ప్రభుత్వంలోనే ఇది యువతకి ఎక్కువగా డ్రగ్స్ ని అట్రాక్ట్ చేస్తూ అలవాటు చేస్తూ పార్టీల పరంగా దీన్ని రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంది. అంటే ఇదంతా చేయడానికి కారణం ఏంటంటారు? యువతకి అసలు వాళ్ళు ఎందుకంటే భవిష్యత్తులో కరెక్ట్గా ఒక మంచి దారిని ఎంచుకునే తరుణంలో ఇటువంటి దుశ్శక్తులు ఎంటర్ అయ్యి స్టూడెంట్స్కి మనం మంచి చెప్పినా ఏం చెప్పినా ఆ వయసులో ఎక్కదు. ఇలాంటి వాటికి కొద్దిగా అట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా వీళ్ళని అట్రాక్ట్ చేయడం, వాళ్ళు డబ్బు పరంగా గాను బిజినెస్ పరంగాను ఒక విధంగా వాడుకోవచ్చు, దీన్ని వేరే విధంగా కూడా పొలిటికల్ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే ఆ కోణంలో కూడా చూసిన తప్పేం లేదు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు అవి చూస్తున్నట్టుగా మాకైతే అలాగే అనిపిస్తుంది. అంటే ఇప్పటికే కల్తీ మద్యం కేసులో కానీ లిక్కర్ స్కామ్లో కానీ చూసుకున్నట్టయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు బట్టి, అంటే గతంలో ఏదైతే తప్పులు జరిగాయో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆ తప్పుల్ని బయటికి వెలుగులోకి వస్తున్నాయి కదా, ఎలా చూస్తారు? ప్రతి ఒక్కటే పవన్ కళ్యాణ్ గారిని కుక్కతో పోల్చాడు. దానికి ఆయన సమాధానం కూడా చెప్పారు. ఈ రోజు అదే కుక్క, వీధి కుక్క ఎవరినైతే అన్నాడో ఆ వీధి కుక్కని ఈడ్చికెళ్ళి కుక్కల బండిలో పడేశారు. ఇలాంటి కుక్కలు చాలా ఉన్నాయి. మన రాష్ట్రంలో ఇలాంటి వైసీపీ ఇలాంటి కుక్కలు. ఇటువంటి కుక్కల్ని వెలికి తీసే పనిలోనే ఈ కూటమి గవర్నమెంట్ ఉంది. ప్రతి కుక్కకి దాని టైం వస్తుంది. ఈ ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్పే టైం వస్తుంది. తప్పు చేసిన ఎక్కడ తప్పించుకోలేరు చట్టాల నుంచి. ఇది మటు వాస్తవం. ఇలాగే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, లీగల్ టీమ్ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు జెన్యూన్గా 100% చేస్తే ప్రతి ఒక్కడు ఎక్కడ మూలమూల డొంకల్లో దాక్కున్నా సరే లాక్కొచ్చి ఎక్కిస్తారు బడిలోకి. ఆ రోజైతే మట్టుకు ఆల్రెడీ వచ్చింది. ఇంకా మున్ముందుకు కూడా ఇలాంటి చర్యలు ఇంకా కఠినంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు శిక్షించబడతారు.
బెంగళూరు నుంచి విశాఖపట్నంకి వస్తున్న ట్రైన్లో వైసీపీ యువకుడు అంటే స్టూడెంట్స్ నాయకుడు అనమాట. ఆయన డ్రగ్స్ తీసుకొస్తూ దొరికిపోయాడు అనమాట. అసలు ఇదే మాదిరిగా వైసీపీ నాయకులు డ్రగ్స్ వ్యవహారంలోనే ఇప్పటికే అనేక మార్గాలు ఎంచుకుంటూ యువతకి పాటు చేసే విధంగా చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళు. కేవలం ఎందుకు చేస్తున్నారని అంటారు? గత 5 సంవత్సరాలు ఈ డ్రగ్స్ లో బాగా అలవాటు పడిపోయినారండి వాళ్ళు. దీనివల్ల దీన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇదేమి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళ టీం ఇది. అనిత గారు హోమ్ మినిస్టర్ అయ్యాక తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద ఈగల్ టీం ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపారు. అరకు, పాడేరు కొన్ని ఏరియాలో 11,000 ఎకరాల్లో సాగుని డ్రోన్ కెమెరాలో చూసి దాన్ని అంతమంచడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుంది. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఈ కొంతమంది వ్యక్తుల పేర్లు వద్దు, కానీ కొంతమంది వ్యక్తులు ఇది అలవాటు పడిపోయి ఈ మనీకి డబ్బులకి అలవాటు పడిపోయిన తర్వాత ఇది ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బెంగాల్ నుంచి కొన్ని రాష్ట్రాల నుంచి గంజాయి సరఫరా చేయడం, ఇది విద్యార్థులకు అమ్మడం, మనీ సంపాదించడానికి బాగా అలవాటు పడిపోయిన ప్రాణాలు అవి. దాన్ని వీళ్ళు వదలలేకపోతున్నారు. ఈగల్ టీం అని చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన తర్వాత ఇది ఇంకా కఠినమైన చర్యలు తీసుకొని స్టూడెంట్స్ ని వీటి నుంచి చాలా దూరంగా ఉండాలని మేము అందరూ అనుకుంటున్నాం. ఇప్పటికే మనం చూసాము, విశాఖపట్నం ఎంతో అభివృద్ధి నగరంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం అనేక కంపెనీలు తీసుకొస్తూ ఐటీని డెవలప్ చేయాలనే ఆలోచనతో ఎంతో అభివృద్ధి దశలుగా ముందుకు వెళ్తూ ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని భిన్నంగా ఈ ఏదైతే ఉందో గంజా, తర్వాత డ్రగ్స్, అనేక రకాలుగా యువతకి తప్పుదోవ పట్టించే విధంగా కనిపిస్తూ ఉందని చెప్పేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి, విజన్, డెవలప్మెంట్ ఆయన అది చూస్తారు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే సెటిల్మెంట్లు, గంజాయి, డ్రగ్స్, ఆయన బ్యాచ్ అది. ఆయన అదే చేస్తారు. అతను పోయి 2 సంవత్సరాల దగ్గరికి వచ్చిన వాళ్ళ తలకు బ్యాచ్ తలకు వ్యవహారాలు ఇంకా తగ్గలేదు. చంద్రబాబు నాయుడు గూగుల్ కంపెనీ తీసుకొచ్చారనే కదా ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ యువతకు ఉద్యోగాలు ఇచ్చి వైజాగ్ ని నెంబర్ 1 ప్రదర్శన పెట్టాలని ఆయన ఆలోచన. వీళ్ళు గంజాయిని, మాదక ద్రవ్యాల్ని, సెటిల్మెంట్ గొడవల్ని, భూ కబ్జాల్ని ఇలాంటి చేసి వైజాగ్ పరువు తీసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. డ్రగ్స్ ని విపరీతంగా యువతకి తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని ఎలా అరికట్టాలంటారు? కఠినమైన చర్యలు తీసుకోవాలి. మొత్తం వాళ్ళ వైఎస్ఆర్ టీం ఎవరెవరు సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఈ టీం ఏంటి, కఠినమైన చర్యలు తీసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు. ఈగల్ టీం అని ఏర్పాటు చేశారు కదా, దాని ద్వారా అరికట్టాలి. వైజాగ్ ని నెంబర్ 1 ప్రదర్శనలో పెట్టాలి. మీ ఆలోచనలు ఉంటే ఇదే వంకతో అణికి తొక్కాలని ఆలోచనలు ఆయన ఉన్నారు. అది వైసీపీ స్టూడెంట్ యువ నాయకుడిగా ఉండేటువంటి ఈ రోజు కొండారెడ్డి అనే వ్యక్తికి ఈ రోజు ఏదైతే డ్రగ్స్ ఇవ్వడం అయితే జరిగిందో, అలాంటిది దీనిపై కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడకపోవడం, ఆ పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయకపోవడం ఎలా చూడాలంటారు? ఎక్కడైనా సవాల్ చచ్చిపోతే సవాల్ చూడడానికి వచ్చి రాజకీయం చేయడం అలవాటు జగన్మోహన్ రెడ్డికి. ఇలాంటి వాళ్ళ చేసే పనులు అవి. వాళ్ళు ఏం చెప్పుకుంటారండి వీళ్ళ గురించి? ఎవరైనా చచ్చిపోయారు అనుకోండి, దాని దగ్గరికి వెళ్ళి ముద్దుల యాత్ర, పాదయాత్రలని నానా పనులు, పనికిమాల పనులు చేసి చూసి వస్తాడు. గంజాయి పేద యువతకి మంచి జరుగుతుందంటే అది నచ్చదు కదా. గంజాయి కావాలి, యువత పాడైపోవాలి, దాని ద్వారా డబ్బులు కావాలా, వైజాగ్ పరువు తీయాలా, అది ఆయన టార్గెట్. ఆయన రాడు అలాంటి పనులు, మంచి పనులకి జగన్మోహన్ రెడ్డి ముందుకు రాడండి, చెడు పనులకి అతను ముందుంటాడు.